నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఇంకొక వ్లాగ్. మార్నింగే లేచి నేను ఈ బెర్రీ ఓట్స్ చేసుకుంటున్నాను. ఇది బెంగళూరు మార్ట్లో తీసుకున్నాం. చాలా బాగుంది. ఇందులో బ్లూబెర్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. అందరూ కూడా లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు. పెడతాను, డెఫినెట్గా పెడతాను. అండ్ పెడుతున్నా, బట్ కొన్ని ఏంటంటే ఐ వాజ్ షూటింగ్ ద వీడియో, సడన్గా నా ఫోన్లో స్పేస్ ఉండట్లేదు. సమ్ టైమ్స్ వీడియో షూట్ చేసి డిలీట్ అయిపోతున్నాయి. లైక్ అలా నేను ఇప్పటికీ 2-3 లాంగ్ వీడియో షూట్ చేశాను, బట్ అవి పోస్ట్ చేయడం అవ్వట్లేదు. అందరూ కూడా వ్లాగ్స్ పోస్ట్ చేయండి అక్క, వ్లాగ్స్ అని అడుగుతున్నారు. యాజ్ ఐ సెడ్, నేను చెప్పాను కదా, ఈ మనకి ఛాలెంజ్ అయితే ఏదైతే పెట్టుకున్నామో మనం, లైక్ 2 months ఛాలెంజ్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ నేను 2 months అంటే లైక్ నేను ఇక్కడికి వచ్చింది 6th ఆ టైంకి వచ్చాను అనమాట. June 5th or 6th సడన్గా. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. కొంచెం మంచిగానే చేస్తున్నాను ఈరోజు అంతా. యాక్చువల్లీ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాను ఇన్ని రోజులు కూడా, బట్ ఈరోజు తినేసాను కొంచెం స్వీట్. లైక్ నిన్న వేఫుల్ తినేసాను, ఈరోజు క్యారెట్ హల్వా తినేసాను. సో కొంచెం రిజల్ట్ ఇలా చేయకూడదు. మీరు ఎవరైనా నా అలా చేయాలి ఆర్ ఈ 2 months ఛాలెంజ్ అలా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం అసలు ఇలా చేయకండి. ఇది కరెక్ట్ కాదు. మనం ఒక్కసారి అనుకున్నామంటే స్ట్రిక్ట్గా చేయాలి. సో ఇంకా నేను ఈరోజు ఎలాగో క్యారెట్ హల్వా తినేసాను. రైస్ కూడా లైక్ తినడానికి నేను ఇష్టపడట్లేదు, బట్ ఐ డోంట్ నో వై. నేను స్వీట్ అనేసరికి కూడా పిచ్చెక్కుతుంది నాకు. కొంచెం ఏంటంటే స్వీట్ అనేసరికి తినేద్దాం అనిపిస్తుంది. నాకు స్వీట్ డెజర్ట్స్ ఇవి చాలా ఇష్టం. సో మెయిన్ కంట్రోల్ చేయాల్సినవి అవి. మెయిన్ మనకి పెంట చేసేది అదనమాట, స్వీట్. ఎప్పుడైతే మనం స్వీట్ అనే కాదు, షుగర్ ఒక 2 months కట్ చేస్తే మనకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. నేను జ్యూస్లో కూడా వేసుకోవడం మానేస్తున్నాను, బట్ స్వీట్ ఇలా తినేస్తున్నాను సమ్టైమ్స్. మా అక్క మరీ నేనేదో బేసిక్గా సన్నం అవ్వాలని కాదు, ఎప్పుడైతే మనం స్వీట్ కంప్లీట్గా కట్ చేసేస్తామో మనం తాగే డీటాక్స్ వాటర్ అని కానీ, జ్యూసెస్ అని కానీ, లేదంటే మనం చేసే హెల్తీ ఫుడ్ అంతా కూడా వర్కౌట్ అవుద్ది. మనం ఎంత హెల్తీగా తిన్నా స్వీట్ తినేస్తే అదేం పనికిరాదు. అందుకు కొంచెం డైట్ చేస్తే స్వీట్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది, సో దట్ మనకి గ్లో వస్తుంది కదా అని అలా నేను అనుకుంటున్నాను. సో యాజ్ ఐ సెడ్, నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా డేకి 1 vlog మినిమం. సో అలా నేను ప్రతిరోజు బ్లాగ్లో కూడా ప్రతిరోజు పెడుతూ ఉంటాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. అందరూ డైట్ 80%, ఎక్సర్సైజ్ 20% అంటారు. నా వరకు మరీ 20% సరిపోదు. కొంచెం ఇది బ్యాలెన్స్డ్ ఉండాలి, 50-50 అని అనిపిస్తుంది. సో అది పర్సనల్గా నా ఒపీనియన్, నాకు వర్కౌట్ అయినది. ఎందుకంటే ఐ హ్యావ్ డన్ వెయిట్ లాస్. నేను అప్పుడు తగ్గాను. లైక్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఐ యూస్ టు బీ సో చబ్బీ. నాకు ఇప్పుడు ఈ మాత్రం చబ్బీ ఉంటే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనం ఏ డ్రెస్ వేసినా సెట్ అవ్వాలి, అన్నింటిలో కూడా క్యూట్గా స్వీట్గా, అరే పిల్ల కొంచెం తింటే బాగుండు, కొంచెం తిను, అలా రాకూడదు కదా. అలా కాకుండా ఇలా ఉంటే నాకు ఇష్టం ఇలా. సో బట్ ఇప్పుడు ఎందుకంటే వన్ థింగ్, గ్లో కావాలి. గ్లో అందరూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మేకప్ తగ్గించు, గ్లో ఆటోమేటిక్గా వస్తుంది. మేకప్ వేసుకోవడం వల్ల గ్లో పోదు. మేకప్ అనేది ఎవరి చాయిస్ వాళ్ళది. మీ చాయిస్ మీది, నా చాయిస్ నాది. టుడే ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మై మేకప్. సో మీరు చెప్తున్నారని నేను మేకప్ ఆపాను. సో వన్ థింగ్ జస్ట్ క్లారిఫై అంతే. అండ్ మీ ఎవరికైనా నావి వర్కౌట్ అవుతున్నాయి అంటే మాత్రం మీరు ట్రై చేయొచ్చు, నా ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా. సో అలా ఇప్పుడు మీకు ఫుడ్ రెసిపీ చేసి చూపిద్దాం అనుకున్నాను. లైక్ ఓట్స్ అండ్ రాగి దోశ. అది నేను ఇంకా చాలా ఆకలేసింది. ఇంకా ఆకలేక నేనే ఫస్ట్ చేసుకొని తినేసాను వీడియో షూట్ చేయకుండా. సో అదనమాట, ఒక చిన్న బ్లాగ్లా తీద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. బేసిక్గా ఫస్ట్లీ అందరూ అడుగుతున్నారు కదా, కొంచెం మెస్సీగా ఉందేమనుకోకండి. అండ్ అందరూ కూడా ఎన్ని రోజులు ఉంటారు అంతా అడుగుతున్నారు. నేను ఇక్కడికి వచ్చింది నియర్లీ 2 months అయినా ఉందామని వచ్చాను. బట్ నేను 1 month అనుకున్నాను, మాకు 2 months అనుకుంది. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అన్నది మాకే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే లైక్ పెన్నీ ఫుడ్ తినట్లేదు. పెన్నీకి ఎప్పుడు అలవట్లేదు, నాకు ఎప్పుడు అలవట్లేదు. పెన్నీ వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడు 1 minute కూడా దూరంగా లేము. ఎలా అంటే ఫర్ సపోజ్ నేను ఎప్పుడైనా స్కూల్ అంటున్నాను, కాలేజ్కి వెళ్ళినా కూడా
మాకు హాఫ్ డే కాలేజ్ డిగ్రీ జనరల్గా ఫస్ట్లో హాఫ్ డే ఉండి తర్వాత ఫుల్ డే అయినా సరే నేను కాలేజ్కి సరిగ్గా వెళ్ళేదని కాదు. ఫస్ట్ 2 years 93%, 94% అటెండెన్స్ ఉండేది. థర్డ్ ఇయర్లో మాత్రం ఒక 35% అటెండెన్స్ కోసం ఎంత గించుకున్నానో. నాకు థర్డ్ ఇయర్ ఇన్ ద సెన్స్ థర్డ్ ఇయర్ మాకు ఓన్లీ ఒక సెమ్ ఉంటుంది, సిక్స్త్ సెమ్ మాకు ఇంటర్న్షిప్ కదా. ఆ 5th సెమ్లో ఒక 35% అటెండెన్స్ కోసం నేను ఎంత గించుకున్నానో ఓన్లీ నాకే తెలుసు. అలా జరిగింది. అది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ పెన్ని. ఎందుకంటే నేను ఒక్క నిమిషం కూడా ఉండలేదు లైక్ ఫస్ట్ నుంచి. ఎప్పుడైనా ఫర్ సపోజ్ నేను కాలేజ్కి వెళ్ళినా మా మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ పెన్ని పెట్టావా, పెన్ని తినాలా, పెన్ని ఎలా ఉందంటే, ఈ రోజున నువ్వు నాకు ఫోన్ చేసి తిన్నావా ఉన్నావా అని అడిగావా, పెన్ని కోసం నాకు అడుగుతున్నావు, ఫోన్ పెట్టి మర్యాదగా కాలేజ్కి చదువుకోవడానికి వెళ్ళి చదువుకొని తిట్టింది. సో అలా అనమాట. ఎప్పుడు లేము. సో మాకు కొంచెం బెంగగా ఉంటుంది. పెళ్ళి కూడా అలాగే డల్గా ఉంటుందంట. నేను ఇక్కడ ఒక్కదాన్ని ఉన్నవి ఒకే ఒక రూమ్ ఉంది. ఒక్క దాన్ని రూమ్లో ఎంత బోర్ కొడుతుందంటే నిజంగా నాకు చాలా అంటే చాలా బోర్ కొడుతుంది. సో ఇంక ఇలా వాగమంటే నేను వాక్కొని వెళ్ళిపోతాను. బట్ అందరూ అడుగుతున్నారు కదా, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి అనమాట ఈ వీడియో బేసిక్గా. సో అది ఇంకా మీరు అడుగుతున్న ఛాలెంజెస్ అన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాము. నేను ఏమైనా కొంచెం లోన్లీగా ఉంది ఇంటికి వెళ్ళిపోదామని అడుగుదామన్నా మా అక్క చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. సో తెలియట్లేదు. పెన్ని అయితే అస్సలు తినట్లేదు, అసలు ఎవరితో ఉండట్లేదు, చాలా డల్ ఉంటుంది. సమ్ టైమ్స్ నాకు ఏది చూస్ చేసుకోవాలో తెలియట్లేదు. ఇక్కడ ఉంటే మా అక్కతో కంటెంట్ ఇవ్వగలుగుతాను మీకు, బట్ యాజ్ ఎ పెట్ పేరెంట్ నాకు మైండ్ అంతా కూడా పెన్ని మీద ఉంది, నా పెట్ మీదే ఉంది. నాకు నా పెట్ హెల్తీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో సడన్గా ఇన్ని రోజులు ఇంతలా కలిసి ఉండే మేమిద్దరం సడన్గా విడిపోవడం అంటే లైక్ దూరం వదిలేసి వెళ్ళిపోవడం అంటే తను తీసుకోలేకపోతుంది పెన్ని. సో నేను స్టిల్ కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. నేను వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను కానీ బట్ ఒక హ్యాపీ సోల్ లాగా అయితే కాదు. ఐ థాట్ ఐ షుడ్ ఎంజాయ్ మై ప్రీ బర్త్డే మంత్స్. ఎందుకంటే ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఈ బర్త్డేని అంతా ఎంజాయ్ చేసేది ఈ ఫేస్ ఆఫ్ టైంలోనే, లైక్ మన టీనేజ్లోనే నేను గట్టిగా ఎంజాయ్ చేయాలనుకున్న టైంలో ఈ చిన్న అనవసరంగా ఈ టైంలో వచ్చాను ఇక్కడికి. మోస్ట్లీ నా బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చుంటే బాగుండు. అందరూ మా అక్కని లీవ్ పెట్టేయండి అని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. నేను చూస్తున్నాను. అంటే తను వీలుంటే డెఫినెట్గా లీవ్ పెట్టేసేది, బట్ తనకు అక్కడ అసలు 1% కూడా లీవ్ పెట్టే ఛాన్స్ లేదు. సో తను లీవ్ పెట్టలేకపోతుంది అనమాట. మెయిన్ రీజన్ అయితే అది. 1% ఛాన్స్ ఉన్నా కూడా మా అక్క ట్రై చేస్తుంది. ఎలాంటి ఈవినింగ్ 5 కల్లా అక్కడ స్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అసలు వాళ్ళ మేనేజర్ అస్సలు ఒప్పుకోరు, బట్ సమ్టైమ్స్ తెలియకుండా వచ్చేస్తుంది. బట్ తన వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వచ్చిందంట. షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాజెక్ట్. సో తను చాలా వర్క్ ఉంటుంది. సో నేను బేగా వచ్చి అని అడగమండం కూడా కరెక్ట్ కాదు, నా కోసం లీవ్ పెట్టమండం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక్కదాన్ని నాకు పిచ్చెక్కుతుంది. సో మీరు అందరూ అంటున్నారు లైవ్ పెట్టండి అక్క మీరు ఖాళీగా ఉండేటప్పుడు అని. సో అనుకుంటున్నాను నేను కూడా అదే ఇప్పుడు కూడా లైవ్ పెడదాం అనుకున్నాను కానీ బట్ వీడియో చేస్తున్నాను వచ్చి. చూడాలి, వీలైతే నేను మీకోసం లైవ్స్ కూడా పెడుతూనే ఉంటాను. సో అది ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే మీకు డెఫినెట్గా నేను నా అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇంకా నాకు కొంచెం టైం ఎంత, ఒక 3:50. మా అక్క ఏ డే
ఇంకా స్కిన్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా కమింగ్ టు స్కిన్ కేర్, మన స్కిన్ కేర్లో సిరం, మాయిశ్చరైజర్, ఇంకా అలానే సన్ స్క్రీన్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 కూడా మన స్కిన్ కేర్లో అసలు స్కిప్ చేయలేనివి అనమాట. ఇందులో మెయిన్లీ ఫస్ట్ వచ్చేసి సిరం. మనకి సిరం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎలాంటి సిరం వాడాలో తెలియదు, సిరం అసలు ఎందుకు వాడతారో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో నేను క్లియర్గా చెప్తాను. నార్మల్గా సిరం మన స్కిన్ ప్రాబ్లమ్స్ని అన్నీ కూడా రెడ్యూస్ చేస్తుంది. లైక్ డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, ఇంకా అలానే రెడ్నెస్, అలానే యాక్నీ పోర్స్, ఇవి ఏమున్నా సరే ఈ సిరం అనేది టార్గెట్ చేస్తుంది వాటిని. సో వాటిని టార్గెట్ చేసి వాటిని తగ్గించడానికి ట్రై చేస్తుంది. సో నేనైతే ఈ విల్వా మిల్క్ డ్రాప్ సిరంని యూజ్ చేస్తున్నాను. బెంగళూరు రాకముందు వరకు స్కిన్ బాగానే ఉండేది. బట్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ క్లైమేట్ చేంజ్ అండ్ వాటర్ చేంజ్ వల్ల యాక్నీ వచ్చేసింది. దానివల్ల డార్క్ స్పాట్స్, ఇంకా అలానే పిగ్మెంటేషన్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నా. ఇదైతే లైట్ వెయిట్గా ఉంటుంది, అన్ని స్కిన్ టైప్స్కి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. ఇది ఇందులో మనకి రైస్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్, ఇంకా అలానే హైలరానిక్ యాసిడ్ ఉంటాయి కదా, ఈ 2 కూడా మనకి చాలా హైడ్రేటింగ్గా చూపిస్తాయి మన ఫేస్ని. ఇంకా అలానే మన ఫేస్లో ఉన్న స్కిన్ బూస్టింగ్ని పెంచి బ్రైట్నెస్గా చూపించి, ఇంకా అలానే మన బ్లెమిషెస్ ఏమైనా ఉన్నా కూడా తగ్గించేస్తుంది. ఫేస్ని చాలా హైడ్రేటింగ్గా చూపిస్తుంది. మెయిన్లీ ఇది లైట్ వెయిట్ అండ్ వాటర్ బేస్డ్ సిరం కదా, స్కిన్లోకి చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది వితిన్ సెకండ్స్లోనే. అండ్ సిరం అప్లై చేసిన ఫీలే లేదు ఫేస్ మీద. ఇదైతే ది పవర్ హౌస్ ఆఫ్ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. మెయిన్లీ ఇందులో మనకి హైలరానిక్ యాసిడ్ ఉంటుంది కదా, ఇది మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా చూపిస్తుంది. అండ్ అలానే ప్లంపీ అండ్ సప్పల్ యంగ్ఫుల్ లుకింగ్ స్కిన్ ఇస్తుంది మనకి. నేనైతే దీన్ని డేకి 2 టైమ్స్ యూజ్ చేస్తాను, మార్నింగ్ అండ్ నైట్. 2 టైమ్స్ అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అప్లై చేసాక ఒక మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయండి, సో దట్ ఈ సిరమ్ని ఆ మాయిశ్చరైజర్ లాక్ చేస్తుంది. అలానే సన్ స్క్రీన్ యూజ్ చేయడం కూడా చాలా వరకు ఇంపార్టెంట్. మీరు బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే వెళ్తే అండ్ వాళ్ళ వెబ్సైట్లో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్లో మీరు మనలాగా రివ్యూస్ కొనుక్కున్న వాళ్ళ రివ్యూస్ చూసి మీరు తీసుకోవచ్చు. నేను కూడా అలానే రివ్యూస్ చూసే ఆర్డర్ చేశాను. సో మీరు కూడా అలానే వాళ్ళ వెబ్సైట్లో క్లియర్ రిజల్ట్స్ ఉంటున్నాయి, అవన్నీ కూడా చూసుకొని ఆర్డర్ చేసుకోండి, మీకు కూడా నచ్చితే. సో అదే అనమాట సిరం కోసం. ఇంకా సో మీలో ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలని ఉంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసేసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఇక్కడ సో ఇప్పుడు ఫేషియల్ హెయిర్ డ్రెస్ చేంజ్ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ వీడియోస్ అన్నీ కూడా అయిపోయి, సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసాను. డ్రెస్ చేంజ్ చేసేస్తే ఇక్కడ మనం ఇప్పుడు మన ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుందాం మంచిగా. ఇక్కడ ఎక్కడైనా ఫోన్ పెడదామా అంటే ఇక్కడ ఎక్కడ పెట్టే స్కోప్ లేదు. ఐ ట్రై, ఎక్కడైనా స్కోప్ ఉంటే మాత్రం. సౌండ్ మీకు అంత వినిపిస్తుందో లేదో మాకు తెలీదు, బట్ ప్లాన్ ఎందుకు పడిపోతున్నా కదా. ఈ బ్లాగ్ మెయిన్లీ వచ్చి నేను ఛాలెంజ్లో సన్నుత విన్ అయింది కదా, సో సన్నుత డ్రెస్ కోసం. వినపడుతుందో లేదో అంతగా తెలీదు. వాచ్మెన్ అంకుల్కి అలా చూస్తే ఎలా చెప్పు. అంకుల్ ఇప్పుడైతే జూడియోకి వెళ్తున్నాం. అండ్ మాకు ఇలా రోడ్ మీద నడుస్తూ వ్లాగింగ్ అంత అలవాట్లేదు, బట్ ట్రై చేస్తున్నాం. మూవ్ అవుతుంది కొంచెం. సో అది నిన్న మనం గెలిచాం కదా, ఈరోజు అవుట్ఫిట్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. అదిగోండి వెబ్సైట్, ఇదిగోండి జూడియో. మీరు వెబ్సైట్లో మాకు కొనేద్ది అనుకుంటున్నారా? దానికని సీన్ లేదు, అది జూడియోలో కొంటుంది. We'll try.